హామీ 420 హామీల మీద ప్రవరించింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం, ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండ్ వస్తున్నామో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది. అదేవిధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇలా ఫౌతీ విషయంలో కూడా ఇవాళ ఫౌతీ విషయంలో కూడా ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పారు, మేము ఫౌతీ ధరణిలో పెట్టిన ఫౌతీలో అంతకుముందు ఫౌతీలో ఏముండేది, ఆనాడు విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి 45 రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. మేము పెట్టిందేంటి ధరణిలో, ఇవాళ ఈ విఆర్ఓ వద్దు, నోటీసులు వద్దు, డైరెక్ట్గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పినాం. మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళీ పంపించి మళ్ళా విఆర్ఓని కూర్చుని పెట్టి నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్లో కూడా మళ్ళా వివాదాలు సృష్టించే విధంగా ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా జమాబందీ అని పెట్టిండ్రు. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ అనేది 2011-12 నుంచి మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇవాళ జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహాణి అని చెప్పి మళ్ళా మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహాణి అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డునే దాన్ని రాకుండా మొత్తం మాన్యువల్ పహాణి చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న పట్వారీ కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం. ఫౌతీ కానీ మ్యూటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెరిచింది తప్ప మరొకటి కాదు. వాటి దయచేసి మీ అందరం కూడా గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదైతే ఆతృత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పని అంటారు, విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం. చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏదో నట మాన్యువల్ ఫారీ అట, మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నట, మ్యూటేషన్ అట అంటే కట్టుకథలు మళ్ళీ చెప్పి ఆ కట్టుకథల్ని పదే చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అధ్యక్ష కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాదని చెప్పండి. మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతీలో ఇంత ముందున్న దాన్ని ఎక్కిపోయినరు, మాన్యువల్ పహాని తీసుకొస్తున్నారు, అదేవిధంగా మ్యూటేషన్లో పద్ధతి మార్చిండ్రు. అధ్యక్ష సార్ అధ్యక్ష భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష.
రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేయటం కరెక్ట్, కానీ గ్రామ సభల్లో అడ్డగోలుగా 4 గోడల మధ్యలో రాసుకొని ధరణిలో ఎంట్రీ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అది కరెక్ట్ కాదు. జమాబందీ గురించి ముందు అవగాహన చేసుకోవాలని చెప్పండి, జమాబందీ అంటే ఏంటని. ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నడుస్తున్నది. ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్, మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి. ఒక నిమిషం కేటీఆర్ గారు, లేదు నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా కాదండి కేటీఆర్ గారు, నేను మాట్లాడతానన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మీరు ఒక నిమిషం, నేను దానికి జవాబు చెప్తానన్నాను. ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్ కానీ నేను మీకు జవాబు చెప్తాను. అవకాశం నేను ఇచ్చానండి, అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు, నేను చెప్తాను మీకు జవాబు అన్నాను. ఇప్పుడు మీరు వినదలుచుకోలేదా చెప్పేది? నేను చెప్పేది వినండి. రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తున్నా కదా, నేను మైక్ ఇచ్చిన దానికి జవాబు చెప్తానంటున్నా. నేను మైక్ ఇచ్చాను, నేను జవాబు చెప్తాను మీకు. మీరు నా జవాబు వినకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. రాజేశ్వర రెడ్డి గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం నాకు జవాబు చెప్పనివ్వండి, నన్ను జవాబు చెప్పనివ్వండి అన్నాను. నేను ఒకటే విషయము, నేను కూడా 94లో నుండి శాసనసభలో ఉన్నాను. నాకు శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. ఎప్పుడైనా మంత్రులు లేచి ఇంటర్వ్యూని